ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ మనం వీడియో టాపిక్ కి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుందండి. దాంట్లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఈ ఛానల్లో కొత్తగా స్టార్ట్ చేశానండి. ఈ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ చాలా సపోర్ట్ అనేది వచ్చింది. సో మనకి కామెంట్స్ ఆబ్వియస్లీ ఎవరు పెడతారండి? మన ఫ్యామిలీ మెంబర్స్. అంటే మనం కొత్తగా స్టార్ట్ చేశాం కదా, సో ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనకి కామెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ నాకు ఫస్ట్ వీడియో అంటే నేను ఒక బుక్ మీద చేశాను. ఆ వీడియోకి నాకు బయట నుంచి అంటే వేరే ఛానల్ నుంచి కామెంట్ అనేది వచ్చింది. అది ఎవరు కమెంట్ చేశారనంటే విజయవాడ అప్డేట్స్ ఛానల్ వాళ్ళు కమెంట్ చేశారు. ఏమనంటే నైస్ వీడియో హారిక గారు. సో నాకు చాలా ఆనందం వేసేసిందండి. అంటే వేరే వాళ్ళు మన ఛానల్ ని చూసి మన మీద కామెంట్ చేశారా అని ఒక ఎంకరేజ్మెంట్ అండ్ ఒక బూస్ట్ లెవెల్స్ ని బూస్టప్ చేసే విధంగా అనిపించింది. సో నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో పెట్టాలనే అంటే ఒక జిల్ అనేది ఉంటుంది కదా, ఆ జిల్ అనేది నాలో పెరిగింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసేసి హెయిర్ ప్యాక్. హెయిర్ ప్యాక్ అనగానే హెయిర్ ఫాల్ అంటే హెయిర్ రీగ్రోత్. అంటే హెయిర్ ప్యాక్ అనగానే అందరికి గుర్తొచ్చేది అంటే అందరికి కామన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్. సో నేను ఓన్లీ ప్యాక్ ఎలా చేసుకోవాలనేది కాదండి, నేను రాసుకుని అప్లై చేసుకుని నాకు ఎలాగా బాగా వర్క్ చేసింది అనేది ఈ వీడియోలో కూడా మీకు చెప్తాను. అంటే ఒక 100% టెస్ట్ రిజల్ట్స్ కూడా మీ ముందు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ ఈ హెయిర్ ప్యాక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నల్ల జీలకర్ర. సో ఈ నల్ల జీలకర్రని కాలాంజీ అని కూడా అంటారు. ఈ కాలాంజీలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి, బోల్డ్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఈ న్యూట్రియంట్స్ మనకి అంటే హెయిర్ కావాల్సిన న్యూట్రియంట్స్ ని అందించి మన హెయిర్ రీగ్రోత్ కి ఉపయోగపడుతుంది. అంటే హెయిర్ గ్రోత్ బాగా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఇది హెయిర్ గ్రోత్ నే కాదండి, హెయిర్ ఫాల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది బాగా. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా. సో ఇది మనం తరచుగా చూస్తూ ఉంటాం ప్రతి ఇంట్లో. ఇప్పుడు తరచుగా అంటే తులసి మొక్క ఎలాగో అలోవెరా చెట్టు కూడా ఉంటుంది. సో ఈ అలోవెరా మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మన స్కాల్ప్ మీద డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఉంటాయి. సో వాటిని రిపేర్ చేస్తుంది అనమాట ఈ అలోవెరా. అండ్ కండిషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మన హెయిర్ కి. అంటే మన హెయిర్ ని సిల్కీగా స్మూత్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత డాండ్రఫ్ ని ఇచ్చింగ్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఈ అలోవెరా అనేది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హైబిస్కస్ లీవ్స్. హైబిస్కస్ లీవ్స్ అంటే మందార పువ్వు ఆకులు. సో మనం చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మ కాలంలో నుంచి మనం వింటూనే ఉంటాం, మనం రాసుకుంటూ ఉంటాం. మందార పువ్వు ఆకులు నూనె, వాటి ప్యాక్స్ కానీ అట్లా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచే. నాకు తెలిసిన ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఈ నూనె అనేది వాడుతూనే ఉన్నాను అనమాట. సో ఇది ఏంటంటే ఇది రాసుకున్న వల్ల ఈ ప్యాక్ లో యాడ్ చేయడం వల్ల మనకి డీప్ నరిష్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది మన హెయిర్ కి. సో మనకి లోపల బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట. మన స్కాల్ప్ ని రీజెనరేట్ చేసి మన హెయిర్ రీగ్రోత్ కి ఉపయోగపడుతుంది. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలు విన్నని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు చేసే బిర్యానీలో వాటిలో వాడకపోవచ్చు. నాకు తెలిసి నా చిన్నప్పుడు మా మమ్మీ అంటే బిర్యానీల్లో ఈ కూర్మా కర్రీస్ లో బాగా యూజ్ చేసేవాళ్ళు ఈ కొబ్బరి పాలని. సో దీంట్లో బోల్డ్ అని న్యూట్రియంట్స్ ఉన్నాయండి, బోల్డ్ అని మినరల్స్, ప్రోటీన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రోటీన్స్ ఈ మినరల్స్ కావాల్సిన మన హెయిర్ కి కావాల్సినవి ప్రొవైడ్ చేసి మన హెయిర్ ఫాలికల్స్ ని బూస్టప్ చేసి హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది ఈ కొబ్బరి పాలు అనేవి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు. మెంతులు అనగానే డాండ్రఫ్ అనేస్తారు అందరు, కానీ హెయిర్ ఫాల్ కి కూడా బాగా యూజ్ అవుతుంది.
ఎందుకనంటే ఇది చాలా హై ప్రోటీన్ అన్నమాట దీంట్లో ఉండేది. సో ఆ హై ప్రోటీన్ ని మన హెయిర్ కి సప్లై చేసి మన హెయిర్ ఫాల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో మన ఎవరికన్నా డ్రైగా ఉంటే దాన్ని డ్రైనెస్ అనేది తగ్గిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత మాయిశ్చరైజ్ చేస్తుంది మన హెయిర్ ని, అంటే బౌన్సీ లుక్ ప్రొవైడ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మెంతులు అనేది. సో హెయిర్ ప్యాక్ చూసేద్దామా. ఈ హెయిర్ ప్యాక్కి ఫస్ట్ కావాల్సింది కాలంజీ పౌడర్. సో ఈ కాలంజీ గింజల్ని గ్రైండ్ చేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు, ఈ కొబ్బరి పాలను గ్రైండ్ చేసుకొని వాటర్ వేసుకొని ఇలా పాలలాగా తీసుకొని ఉంచుకోవాలి. ఇది మెంతి పౌడర్. మెంతి పౌడర్ మనం ఇంట్లో కొట్టుకోవచ్చు, కావాలంటే బయట నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఇది అలోవెరా అండ్ మందార పువ్వు ఆకుల పేస్ట్ అన్నమాట. ఫస్ట్ మనం ఈ కాలాంజీ పౌడర్ని వేసేసి తర్వాత మెంతి పౌడర్ వేసుకోవాలి. ఇది 1 కప్పు కాలాంజీ పౌడర్ వేసుకుంటే 1/2 కప్ మెంతి పౌడర్ సరిపోతుంది. తర్వాత మందార పువ్వు ఆకుల పేస్ట్, అలోవెరాని మందార పువ్వుల ఆకుల్ని మనం 2 పేస్ట్ చేసాము. సో దాన్ని వేసుకుందాము. తర్వాత కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలు మనం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్లో మిక్సీ చేసి కొంచెం వాటర్ పోసుకుంటే మనకి ఇలాగా పాలలాగా వస్తుందన్నమాట. సో దాన్ని వడగట్టేసుకుంటే ఆ పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పిని బయట పడేసుకోవచ్చండి. సో ఇలా మనం కొబ్బరి పాలు కలిపాక కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, పేస్ట్ కొంచెం పల్చపడడానికి, అంటే మన హెయిర్కి పెట్టుకోవడానికి వీలుగా ఉండడానికి. కావాలంటే ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ని మనం కలుపుకోవచ్చు. సో ఇలా వస్తే సరిపోతుందండి. సో నేను ఇదిగోండి అప్లై చేస్తున్నాను నా హెయిర్కి. సో ఇలా అప్లై చేసుకొని 1/2 అవర్ టు 45 మినిట్స్ సరిపోతుందండి. ఎక్కువసేపు ఉంచినా కూడా మనకి డ్రై అయిపోతుంది, ఎందుకంటే మెంతులు ఉంటాయి కదా. సో జుట్టుకి బాగా పట్టేసేసి మనం స్నానం చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాగా హెయిర్ మొత్తం కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసేపాటికి రిజల్ట్స్ అనమాట. ఇప్పుడే నేను తలస్నానం చేసి వచ్చాను, చూడండి. ఇది సెకండ్ టైం నేను తీస్తున్నాను. ఒక్క హెయిర్ అనేది వచ్చింది. సో రిజల్ట్ చూసారు కదా. ముందు నేను ఫస్ట్ టైం లాగినప్పుడు జుట్టుని ఒక్క వెంట్రుక కూడా రాలేదండి. సెకండ్ టైం మాత్రం ఒక్క వెంట్రుక అనేది వచ్చింది. ఇది నేను జెన్యూన్ టిప్ అని చెప్పచ్చండి, ఎందుకంటే యూట్యూబ్లో చాలా రెమెడీస్ చూసి ట్రై చేసి నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది అని అనుకుంటేనే మీకు ఈ టిప్ని నేను షేర్ చేశాను. సో మీకు యూజ్ఫుల్ అవుతుందనే ఈ ప్యాక్ని మీకు షేర్ చేశాను. ఇది ఓన్లీ ప్యాక్స్ అప్లై చేసుకోవడం వల్ల కాదండి, నేను డైట్లో కూడా కొన్ని మార్పులు, అంటే ఫుడ్ చేంజెస్ అనేది చేశాను. కొన్ని జ్యూసెస్ తాగడం అలాంటివన్నీ చేశానండి. ప్రోటీన్స్ యాడ్ చేసుకున్నాం నా డైట్లో రెగ్యులర్గా. సో ఇలా మనం తరచుగా ఫాలో అవుతూ ఉంటే మనకి కంపల్సరీగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇది నేను ప్యాక్ అప్లై చేసి ఓన్లీ 3 టైమ్స్ అప్లై చేశానండి. నాకు 3 టైమ్స్కే ఇది బాగా, అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది అని అనిపించింది. ఇది వీక్లీ 1 or 2 అప్లై చేసుకోవచ్చండి. మీకు బాగా సివియర్గా హెయిర్ ఫాల్ అనిపిస్తే మీరు రోజుకి, అంటే 3 to 4 months అనేది కంటిన్యూస్ గా అప్లై చేసుకోవాలి. అప్పుడే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మీకు ఈ టిప్ అనేది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.